హలో గాయస్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా అండ్ ఈరోజు డేట్ వచ్చేసి 9th December. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నా ఎగ్జామ్ రిజల్ట్ ఎలా అయింది, రిజల్ట్ స్కామ్ అని ఎందుకు అనుకుంటున్నారు, ఆ స్కామ్కి మనం ఏం చేయగలుగుతాము, ఈ ఈ పర్టికులర్ టాపిక్స్ అండ్ ఈ రోజు నుంచి ఎగ్జామ్ అయ్యే వరకు మన డైలీ ప్రెప్ ఎలా ఉంటుంది, ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇప్పటి నుంచి పెరుగుతాయి. నేను ఈ లాస్ట్ 9 days ఐ థింక్ 28th November నా లాస్ట్ వీడియో ఉండే. నేను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్లో ఉండే. కంప్లీట్ సంగీత్ టు రిసెప్షన్ ఆల్ ఈవెంట్స్ అక్కడే ఉండే. అట్లని చెప్పి డే మొత్తం ఖాళీగా లేకుండే. నేను ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, వీళ్ళందరూ మా ఎదవలు, వీళ్ళందరూ ఆల్ ఇండియా ఐఐటి జేఈ చాలా టాప్ ర్యాంకర్స్. మేమంతా ఐఐటి మద్రాస్ సిఎస్ బ్యాచ్, సిఎస్ 16 బ్యాచ్, 20 పాస్డ్ అవుట్. సో వీళ్ళందరికీ కూడా క్వాంట్ అనేది చాలా ఈజీ, ఆన్ హ్యాండ్స్ ఉంటుంది. ఇట్లా చూడగానే టాపిక్స్ అర్థమైపోతాయి. నాకు డిఫికల్ట్ అనిపించే టాపిక్స్ నేను వాళ్ళతో డైలీ డిస్కస్ చేసి ఆ పర్టికులర్ వీక్ టాపిక్స్ స్ట్రాంగ్ చేసుకోవడం జరిగింది. అది యాక్చువల్లీ ఈ ఫుటేజ్ అంతా పెడదాం అనుకున్నా నేను, కాకపోతే అర్థం చేసుకోండి, మీకు కూడా తెలుసు పెళ్ళిళ్ళు ఎట్లుంటుందో. ఆ పని ఈ పని, మనకి రూమ్ దొరకదు ఇన్ ద సెన్స్ రూమ్లో చాలామంది ఉంటాము, మనకి ఇట్లా 1-on-1 నా ఇంట్లో నా రూమ్లో ఉన్నట్టు ఉండదు. కాబట్టి నాకు కొంచెం కష్టమైంది. అప్పటికి ట్రై చేసా, మీకు కొన్ని బిట్స్ పెడుతున్నా దీనిలో. దట్ డజంట్ మ్యాటర్ టు యూ యాక్చువల్లీ. అందుకే చాలా తక్కువ స్పాన్లో పెట్టేస్తా అవన్నీ. పాయింట్ ఏంటంటే December 5th ఈవినింగ్ అనుకుంటా నాకు మా ఫ్రెండ్ మెసేజ్ వచ్చింది, ఈవినింగ్ 6కి 6:30కి అట్లా, బ్రో ఏమైంది నీకు పీడిఎఫ్ ఓపెన్ అయిందా అని. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే ఓపెన్ చేసి కట్ ఆఫ్ నేను చూడంగానే ఓపెన్ కేటగిరీ 153 చూడంగానే ఐ థాట్ ఇట్ ఈస్ డన్, అయిపోయింది, నాకు అవ్వదు. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరు కట్ ఆఫ్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోలు చూసినప్పుడు వాళ్ళందరూ ఏం చెప్తుండంటే September 23rd థర్డ్ షిఫ్ట్ అనేది నా షిఫ్ట్. అది కొంచెం ఈజీ షిఫ్ట్ కేటగిరీలో వస్తుంది. మీకు నార్మలైజేషన్లో అట్మోస్ట్ 4 మార్క్స్ యాడ్ అవుతాయి లేదా 5 మార్క్స్ యాడ్ అవుతాయి అన్న పాయింట్లో ఉండే. నాకు ఇంక అవ్వదు అనుకున్నా. బట్ ఐ గాట్ సెలెక్టెడ్, నా పేరు ఉండే లిస్ట్లో. అంటే దాని అర్థం నాకు అట్లీస్ట్ 6 మార్క్స్ యాడ్ అయినాయి. అంటే 106, 6, 112, ఎందుకంటే 111.8 ఉండే కట్ ఆఫ్. సో అట్లీస్ట్ 6 మార్క్స్ యాడ్ అయినాయి. ఐ గాట్ లక్కీ అనుకోవచ్చా, ఐ డోంట్ నో. లక్కీ మేబీ ఐ గాట్ అన్లక్కీ ఇన్ ద ఎగ్జామ్. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు రీజనింగ్ మీరు ఎగ్జామ్ ఇచ్చిన వాళ్ళకి పాయింట్ ఏంటంటే రీజనింగ్లో కొన్ని బోర్డ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నెంబర్స్ ఇచ్చి మధ్యలో సింబల్స్ వాడు కింద ఆప్షన్స్లో ఇచ్చి అండ్ ఇలా బోర్డ్ మార్క్స్ క్వశ్చన్స్ అంటే అర్థం చేసుకుని సింప్లిఫికేషన్ క్వశ్చన్స్. నేను నా ప్యాటర్న్ ఎట్లా, నా వే ఆఫ్ అప్రోచ్ టు Tier 1 ఎలా ఉండే అంటే ఫస్ట్ రీజనింగ్తో స్టార్ట్ చేస్తాను. రీజనింగ్లో ఈ బోర్డ్ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి నేను అటెంప్ట్ చేయను. అటెంప్ట్ చేయకుండా మిగిలిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి దాని తర్వాత ఇంగ్లీష్ మొత్తం అటెంప్ట్ చేసి దెన్ ఐ గో బ్యాక్ టు రీజనింగ్ అండ్ డూ దోస్ క్వశ్చన్స్ అండ్ డూ ద క్వాంట్ ఫర్ రిమైనింగ్ టైం. నేను అసలు జనరల్ అవేర్నెస్ చాలా తక్కువ ప్రిపేర్ అయినా కాబట్టి లాస్ట్ జనరల్ అవేర్నెస్ 2 minutes మిగిలిన సరిపోతుంది అనుకున్నా. నేనేం చేసిన, రీజనింగ్ అటెంప్ట్ చేసిన, రీజనింగ్లో బోర్డ్ మార్క్స్ క్వశ్చన్స్ వదిలేసిన, ఇంగ్లీష్ అటెంప్ట్ చేసిన. ఇంగ్లీష్ తర్వాత నేను రిటర్న్ రీజనింగ్కి వెళ్ళి ఆ బోర్డ్ మార్క్స్ క్వశ్చన్స్ చేయకుండా డైరెక్ట్ క్వాంట్ చేసేసిన. క్వాంట్ చేసేసిన తర్వాత ఐ హావ్ లెఫ్ట్ విత్ సమ్ 7 to 8 minutes. నేను అనుకున్నా చాలా బాగా రాసిన నేను ఎగ్జామ్, నాకు చాలా టైం మిగిలిందని చెప్పి ఐ వాజ్ డూయింగ్ ఏమంటారు ఈ జనరల్ అవేర్నెస్లో లాస్ట్ ఇంకో 3 minutes కూడా నేను ఏం చేసిన అంటే ఓన్లీ జనరల్ అవేర్నెస్లో ఈ క్వశ్చన్స్ ఇంకా చూస్తే అర్థమైతేమో, నేను ఎక్కడైనా విన్ ఉంటానేమో అని అవే తిప్పడం జరిగింది. కానీ నేను మర్చిపోయినా అసలు. మీరు అర్థం చేసుకొని నమ్మితే నమ్మండి, లేదు ఆ బోర్డ్ మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం అన్నది మర్చిపోయినా నేను. నా ఎగ్జామ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ అటెంప్టెడ్ క్వశ్చన్స్ నాకు 65 సంథింగ్ ఏదో చూపించింది. అదేంటి, నేను ఎగ్జామ్ చాలా బాగా రాసిన అనుకుంటున్నా, 65 క్వశ్చన్స్ ఎందుకుంది అని ఆలోచించినప్పుడు అరే అసలు నేను తిరిగి రీజనింగ్కి వెళ్ళి బోర్డ్ మార్క్స్ అటెంప్టే చేయలేదు. నేను ఆ 8 క్వశ్చన్స్ బోర్డ్ మార్క్స్లో అటెంప్ట్ చేసి ఉంటే నాకు ఇంకొక 16 to 20 మార్క్స్ యాడ్ అయ్యేవి. 16 మార్క్స్ అనుకోండి. ఇంకా మ్యాథ్స్లో ఒక ఏమంటారు అంబిగ్విటీ క్వశ్చన్ ఉండే, 3x 6 9 అనుకోండి, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 9, వాట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ x అన్నాడు. అండ్ ఆప్షన్స్లో 12 కూడా ఉండే. అర్థం చేసుకోండి, 3x 6 9 డివైడెడ్ బై 3 అన్నాడు. వాట్ ఈస్ ద హైయెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x, ఆప్షన్స్లో 12, 9, 6, 3 ఇచ్చాడు. అన్ని వాల్యూస్ సాటిస్ఫై అవుతాయి.
నేను అక్కడ వాడు 3x69 అనేది 4 డిజిట్ నెంబర్ అని ఇవ్వలేదు. అర్థం చేసుకోండి, 3x69 అనేది ఒక 5 డిజిట్ నెంబర్ అనుకోండి. వాడు స్పెసిఫై చేయలేదు కాబట్టి ఐ టుక్ 12 అక్కడ. అదొక తప్పనే అంటున్నారు చాలామంది. ఏమంటారు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ సింగిల్ డిజిట్, నువ్వు అట్లా తీసుకోవద్దు అంటున్నారు. బట్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేసినప్పుడు ప్రతి క్వశ్చన్లో వాడు స్పెసిఫై చేశాడు అక్కడ. గివెన్ 3x69 ఈజ్ ఎ 4 డిజిట్ నెంబర్, గివెన్ 45xy ఈజ్ ఏ 4 డిజిట్ నెంబర్ అని వాడు స్పెసిఫై చేశాడు. అక్కడ స్పెసిఫై చేయలేదు కాబట్టి అండ్ ఆప్షన్లో 2 డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి ఐ ఆప్టెడ్ దట్ ఆప్షన్. సో అట్లాంటి చిన్న క్వశ్చన్స్ తప్పువేనే, లేదంటే నా మార్క్స్ ఇంకొంచెం ఎక్కువ ఉండే. అండ్ నేను ఈ రీజనింగ్లో బాడ్ మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటే అసలు నేను రిజల్ట్ వచ్చే వరకు నేను క్వాలిఫై అవుతున్నా లేదా అనే డౌట్ ఉండకపోతుండే, ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతుండే అనే థాటే ఉండే. బట్ అయినా కూడా ఓపెన్ కేటగిరీ 153 అప్పుడు ఐ వాజ్ సో మ్యాడ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 8,000 వేకెన్సీస్కి 118 ఉండే అండ్ ఓపెన్ కేటగిరీ 150 ఉండే. ఈసారి 17,000 ప్లస్ ఇంకో 3,000 వేకెన్సీస్ పెరిగినాయి అంటున్నారు. 20,000 వేకెన్సీస్కి అట్లీస్ట్ ఒక 5 to 7 మార్క్స్ అన్న తగ్గుతుంది ఏమన్నా కట్ ఆఫ్ అని అనుకున్నా. బట్ నో, కట్ ఆఫ్ చాలా హై వచ్చింది. అండ్ ఈ స్కామ్ అనేది చెప్పినా కదా, కొన్ని సెంటర్స్లో ఏమన్నారంటే, ఇప్పుడు నేను చూస్తున్నా నిన్నటి నుంచి స్కామ్ SSC CGL 2024 స్కామ్ నా వీడియోస్ ఏమని చెప్తున్నారంటే, కొన్ని పర్టికులర్ సెంటర్స్లో కాన్సిక్యూటివ్ ఉన్నాయి రూల్ నెంబర్స్ క్వాలిఫై అయిన వాళ్ళవి 001, 002, 003, 004, 005. సో దానికి ప్రాబబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. అట్లా అందరూ సైడ్ పక్కన కూర్చున్న వాళ్ళు క్వాలిఫై అవ్వడం చాలా తప్పు. అదొక స్కామ్. మనం SSC చాలా పెద్ద స్కామ్ చేసిందని చూస్తున్నా. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్కామ్ అనేది గవర్నమెంట్కి తెలిసిన స్కామా, గవర్నమెంట్ చేపించిన స్కామా, లేకంటే ఆ పర్టికులర్ సెంటర్స్ని ఎవరైనా మ్యానిపులేట్ చేశారా అనేది మనకు తెలియదు. అండ్ కట్ ఆఫ్ అంత హై రావడానికి పాయింట్ కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, 32 lakh అప్లికేషన్స్ వచ్చినాయి. చాలా హై అప్లికేషన్స్. అవి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇవన్నీ పట్టుకొని 153 అయి ఉండొచ్చు. బట్ అయినా కూడా 153 ఈజ్ వెరీ హై. అర్థం చేసుకోండి, 153 అంటే మీరు రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ 3 by 50 చేసినా 150. మీరు ఇంకో 2 క్వశ్చన్స్ అవేర్నెస్ నుంచే అటెంప్ట్ చేసి కరెక్ట్ అవ్వాలి. వెరీ టఫ్. అండ్ చెప్తున్నా కదా, మనం ఏం చేయగలం ఇప్పుడు ఈ స్కామ్ అంటే, ఇప్పుడు దీని రిజల్ట్ మారుస్తారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇచ్చిన రిజల్ట్ మార్చి జరిగింది నేను చూడలేదు. నేను అసలు గవర్నమెంట్ ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వలేదు. నాకు అసలు గవర్నమెంట్ ఎగ్జామ్ ఎట్లా వర్క్ అయితే తెలియదు. ఈ CGL కూడా నేను ఇంకో 2 daysలో అప్లికేషన్ అయిపోతుంది అనగా, అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేస్తుంది అనగా అప్పటికప్పుడు ప్యాటర్న్ చూసి ప్యాటర్న్ ఈజీ ఉందని అప్లై చేసిన. అందుకని నాకు అసలు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎట్లా రన్ అయితే తెలియదు. అయినా కూడా ఈ స్కామ్స్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయవచ్చు అంటే, ఏ పర్టికులర్ సెంటర్స్లో అయితే ఇప్పుడు ఆ కన్సిక్యూటివ్ నెంబర్స్ వచ్చినాయో, నెక్స్ట్ టైం నుంచి ఆ పర్టికులర్ సెంటర్స్లో ఎగ్జామ్ పెట్టకుండా ఉండడానికి ట్రై చేయాలి. అంతే, ఇంకేం చేస్తాం. మిగిలిన సెంటర్స్ అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకుంటున్నారు కదా, లైక్ ఇప్పుడు మీరు క్వాలిఫై అవ్వలేదు అనుకోండి, మీరు రాసిన సెంటర్ మంచిగా ఉందనే కదా. అంటే కొన్ని సెంటర్స్లో ఎగ్జామ్ ప్రాపర్గా నడిచినట్టే. ఆ కన్సిక్యూటివ్ వచ్చిన నెంబర్స్ సెంటర్సే స్కామ్డ్ కాబట్టి దోస్ సెంటర్స్ షుడ్ నాట్ బీ యూజ్డ్ ఫర్ ఎగ్జామ్స్ ఫ్రమ్ నౌ అన్నది అనుకుంటున్నా. అయినా కట్ ఆఫ్ అయినా మనం ఆ స్కామ్స్ గురించి మనం ఏం చేయలేము. మన మైండ్లో అదే స్కామ్ అనేది రన్ అవుతుంది అనుకోండి. వీ కాంట్ డూ ఎనీథింగ్. ముందు మీరు ఇప్పటి నుంచి వేరే ఎగ్జామ్ మళ్ళీ అప్లై చేయండి. ఒకవేళ మీరు Tier 1 క్వాలిఫై ఉంటే నాకు ఇప్పుడు ఈ ఛానల్ చూడండి. నేను ఈ రోజు నుంచి ఎగ్జామ్ January 18, 19, 20 నా సెంటర్ ఎక్కడ వస్తుందో తెలియదు, నా డేట్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. అప్పటి వరకు మన డైలీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అని చూడండి. రేపటి నుంచి మీకు క్వాంట్ ఎక్స్ప్లెనేషన్ ప్లేలిస్ట్ మళ్ళీ రన్ అవుతుంటుంది. అండ్ దెన్ రీజనింగ్ కూడా స్టార్ట్ చేసి ఆ ప్లేలిస్ట్ కూడా పెడతా. అంతే. ఇంకా చూడండి, ఇంగ్లీష్ నేను మార్క్స్ డైలీ ఇస్తాను ఇప్పటి నుంచి. జనరల్ అవేర్నెస్ కూడా కొన్ని టాపిక్స్, చూసుకోవాల్సిన టాపిక్స్, హై వెయిటేజ్ టాపిక్స్లో కీ పాయింట్స్, PYQs అనేవి నేను రిపీట్ చేస్తుంటా. ఇప్పుడు పాలిటీ నేను ఖచ్చితంగా బై పాలిటీ నుంచి 3 questions వస్తే 3 questions రావాల్సిందే. ఇట్లా టాపిక్ వైజ్
ఖచ్చితంగా స్కోర్ చేయాల్సిన టాపిక్స్ లాగా చూసుకొని అవి ప్రిపేర్ అవుతాయి. 30 డేస్ 40 డేస్ అనుకోండి, డిసెంబర్ 9th కదా. రేపటి నుంచి ఇంకా మీరు చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నేను వీడియోస్ పెడతా, అది పాయింట్. ఐ డోంట్ థింక్ యూ గైస్ సబ్స్క్రైబింగ్ ఆర్ లైకింగ్ ఆర్ కామెంటింగ్ మేక్స్ ఎ చేంజ్ ఇన్ మై ప్రిపరేషన్ ఫ్రమ్ నౌ. ఎందుకంటే ఎగ్జామ్ నాకు ఇంపార్టెంట్. నేను ప్రిపేర్ అవుతా, అప్లోడ్ చేస్తా. మీకు ఇప్పటివరకు కాంటెంట్ నచ్చుతుండే మీరే షేర్ చేయాలి. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అని చెప్పడం అన్నది చాలా చాలా వియర్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కాంటెంట్ అంతా మీకు హెల్ప్ అయ్యే కాంటెంట్. మీరు కూర్చొని మీరు చదువుకుంటే మీకు ఒక ఫ్రెండ్ లాగా, మీ పక్కనే ఉండే ఒక ఫ్రెండ్ లాగా మీకు టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఆల్ కాంటెంట్ ఈ ఎఫిషియెంట్ ఎదవా అనే ఛానల్లో ఈ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన టాపిక్స్ వీడియోస్ పెట్టడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే నాకు కాంటెంట్ దొరకలేదు నేను టైర్ 1కి ప్రిపేర్ అయినప్పుడు. అండ్ ఇలాంటిది మీకు అవ్వద్దని చెప్పి ఐఎమ్ డూయింగ్ దిస్. సో మీకు మీరే వేరే వాళ్ళకి షేర్ చేయండి. మీకు మీరే కూర్చొని ప్రిపేర్ అవ్వండి. పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చోండి. బెడ్ మీద పడుకొని ఫోన్లో చూడకండి నా వీడియోస్. మీరు ల్యాప్టాప్ పెట్టుకోండి, ల్యాప్టాప్లో వీడియో ఓపెన్ చేసుకోండి, బుక్ పెన్ను పట్టుకొని కూర్చోండి. రేపటి నుంచి ఇంకా ఇంటెన్స్ ఉంటుంది మనది. డేలో 2 to 3 టాపిక్స్ చెప్తా. చాలా అంటే చాలా అప్లోడ్ చేస్తా. మీకు ఏం కావాలో కామెంట్స్లో పెట్టండి. మీకు నాకు ఈ టాపిక్ కష్టంగా ఉందన్న, నాకు ఈ టాపిక్స్ కొంచెం ఇంకా అర్థం కావట్లేదు, ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నాకు అర్థం కావట్లేదు అని మీరు చెప్పండి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న ప్యాటర్న్స్లో మీకు ఈ క్వశ్చన్స్ రావట్లేదని చెప్పండి. మనం క్వాంటిటీ రీజనింగ్ అయితే ఆల్ టాపిక్స్ పర్ఫెక్ట్ ఉండాలనే చూస్తున్నాము. ఇంగ్లీష్ మనం ఏం చేయలేము. ఇంగ్లీష్ అనేది వోకాబ్ మీకు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. వోకాబ్ అన్నది మనకి చిన్నప్పటి నుంచి పెరుగుతున్న కొద్దీ ద వే వి టాక్ టు అదర్ పీపుల్, ద వే వి build our conversation with other people, the way we use different type of vocabulary in different type of situations, and idioms and phrases అన్నది the way we look at things, the way we understand things, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంగ్లీష్ అన్నది ఓన్లీ టీచర్ చెప్పేది కాదు. ఇంగ్లీష్ అన్నది మొత్తం మీరు చదువుకునేది, మీ వే ఆఫ్ లైఫ్లో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. అవేర్నెస్ అయితే మీరు చదువుకోవచ్చు అండి. నేను చెప్తున్నా, అవేర్నెస్ అన్నది 10th పాస్ అయిన ఎవడన్నా చదువుకోవచ్చు. ఎందుకంటే అది ఓన్లీ స్టోరీ. ఈ హిస్టరీ అనేది మొత్తం స్టోరీ. మీరు స్టోరీ ఎంత పర్ఫెక్ట్గా పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకుంటారు అన్న దాన్ని బట్టే ఉంటుంది. సో అర్థం చేసుకోండి. ఈ వీడియో పెట్టడానికి ఇదే రీజను. మనం క్వాలిఫై అయితే అయిపోయినాము. ఫస్ట్ పేపర్ నేనైతే ఆ లిస్ట్లో నా పేరు చూసే వరకు, రిజల్ట్ వచ్చింది అని తెలిసినప్పటి నుంచి, నేను కట్ ఆఫ్ చూసినప్పటి నుంచి లిస్ట్లో నా పేరు చూసే వరకు ఐ వాజ్ కంప్లీట్లీ ష్యూర్ దట్ నేను క్వాలిఫై అయ్యి ఉండను. బికాస్ 6 marks నార్మలైజేషన్ యాడ్ అవుతుందని అస్సలు అనుకోలేదు. అండ్ దట్స్ ఇట్. మీకేమన్నా కావాలి, మీకేమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఈ వీడియో కామెంట్లో పెట్టండి. మీరు టైర్ 1 క్వాలిఫై ఉంటే డ్రాప్ ఏ కామెంట్, బ్రో ఐ హ్యావ్ ఆల్సో క్వాలిఫైడ్ అని. మనం కూర్చొని ప్రిపేర్ అవుదాం. మనం డే టు డే సెషన్స్ పెట్టుకుందాం, ఒక గూగుల్ మీట్ పెట్టుకుందాం. మీకు రాని టాపిక్స్, నాకు రాని టాపిక్స్. నాకు అన్ని టాపిక్స్ వచ్చాయని కూడా చెప్పట్లేను. నాకు రాని టాపిక్స్ మీకు పర్ఫెక్ట్ ఉంటే మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చెప్తున్నా, నేను టీచర్ని కాదు, నేను మీ ఫ్రెండ్ని, అందరి ఫ్రెండ్ని. మీకు కావాల్సింది నా దగ్గర అడగండి, నాకు కావాల్సింది మీ దగ్గర అడుగుతా. అండ్ మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగను. మీరే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ని మీకోసం వాడుకోండి. యూట్యూబ్ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకోకండి. యూట్యూబ్ అనేది ఫ్రీ ఏమంటారు, ఒక ఫ్రీ ప్లాట్ఫామ్. నేను ఆ ఫ్రీ ప్లాట్ఫామ్లో ఈ ఒక్క ఇనిషియేటివ్ తీసుకుంటున్నా, నేను వేరే వాళ్ళకి హెల్ప్ అవుతా అని చెప్పి. సో దట్స్ ఇట్. చెప్పిన కదా, పెళ్ళికి సంబంధించింది కొన్ని ఫుటేజ్ దీనిలో పెడతా. అండ్ రేపటి నుంచి మీకు రీజనింగ్, క్వాంట్ 2 చెప్తా. అంతే. ఇంకా క్వాలిఫై అవ్వని వాళ్ళందరూ బాధపడకండి. చాలా హై కట్ ఆఫ్ వచ్చింది. మనం చేసేది కాదు అది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, కాంపిటీషన్ అండ్ స్కామ్ అంటే స్కామ్. చెప్పిన మీకు, మనం చేసేది కాదు అది. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినది ఏది కూడా మన చేతిలో కాదు. డిసిషన్ క్యాన్ బి ఓన్లీ టేకెన్ బై గవర్నమెంట్. అయినా కూడా చూడండి, కొన్ని డేస్ బాధ వేస్తుంది. అయినా కొన్ని డేస్కి యూ హ్యావ్ టు షేక్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ గో ఫర్ ద నెక్స్ట్ గోల్ ఏదైతే అది. చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అన్ని ఎగ్జామ్స్కి ఇదే క్వాంట్ ఉంటుంది, ఇదే రీజనింగ్ ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి. మీరు క్వాలిఫై ఉంటే కామెంట్ పెట్టండి, క్వాలిఫై కాకపోయినా కామెంట్ పెట్టండి. అంతే. ఇంకా అంటిల్ టుమారో, మీ ఎఫిషియెంట్ ఎదవా. అడియోస్.
అక్క సే బాయ్, లెట్స్ మీట్ ఇన్ పెళ్లి మండపం. తలా ఫర్ ఏ రీజన్ 7 lakhs. లోపలికి వెళ్ళండి, మంచిగా ముగ్గురు టీం మొత్తం డిస్కస్ చేసి